మహిళని మీరు సుబేదార్ ఎలా చేస్తారు అని. కానీ అటువంటి వ్యతిరేకతను కూడా ఆవిడ అధిగమించి ఆవిడ చాకచక్యంతో అద్భుతమైనటువంటి సుపరిపాలనని వారు ఒక 30 సంవత్సరాల సుపరిపాలన అప్పట్లో ఆ మాల్వా సామ్రాజ్యానికి వారు అందించడం జరిగింది. వారి పరిపాలనలో మహిళల్ని విద్యాధికురాలని చేయడానికి, అంటే నిజమైనటువంటి సాధికారత ఏదైతే ఉందో మహిళలకి అది విద్యా మాధ్యమంగానే సాధ్యపడుతుంది అని చెప్పి విద్యాలయాలు స్థాపించడం, పాఠశాలలు స్థాపించడం, అదేవిధంగా కుటీర పరిశ్రమ ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో వారు అప్పుడే దాని మీద దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా చేనేతకు సంబంధించి వారు అందించినటువంటి సహకారం, ఇది అద్భుతమైనటువంటి విషయాలు. అదేవిధంగా ఒక మహిళ ఉండి కూడా అప్పట్లోనే కాశీ నుండి కలకత్తా వరకు కూడా ఆవిడ రోడ్డు నిర్మాణం చేశారు. ఎందుకంటే వ్యాపారం కనుక పెరిగినట్లయితే ఆర్థికంగా రాజ్యాలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా వ్యాపారవేత్తలకి వారు ప్రత్యేకించి వారి మీద దృష్టి కేంద్రీకరిస్తూ అనేక ప్రాంగణాల నిర్మాణం కూడా ఆవిడ చేయడం జరిగింది. అన్నింటికంటే మిన్నగా ఏమిటంటే పాశ్చాత్యులు మన దేశం మీద దాడి చేయడం కావచ్చు, మొఘలాయులు దాడి కావచ్చు, దగ్గర ఒక 1000 సంవత్సరాలు మనము పరాధీనంలో ఉన్నటువంటి సందర్భంలో మన సంస్కృతి మొత్తం అంతా కూడా ధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో అహల్యాబాయి హోల్కర్ గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఏవైతే గుళ్ళు అప్పుడు ఈ పాశ్చాత్య దాడిలో ధ్వంసమయ్యాయి వాటన్నింటినీ కూడా వారు పునర్నిర్మాణం చేయడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, 4 ధాములు, ఇప్పుడు మనం కేదార్నాథ్, బద్రీనాథ్ ఏదైతే చెప్పుకున్నామో అది కావచ్చు, సప్తపురి అని చెప్పి 7 మన ఉజ్జయిను, తర్వాత మథుర, కాశీ లాంటి ఊళ్ళ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా అహల్యాబాయి హోల్కర్ గారు స్వయంగా వారి ధనంతో. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ట్రెజరీ నుండి ఆవిడ డబ్బు తీసుకోలేదు. ఆవిడ ఆడపడుచుగా ఏదైతే ఆడపడుచు చట్టం అని చెప్పి మనం అంటాము, దాన్నే ఆవిడ దినదిన ప్రవృత్తిమానంగా పెంచుకుంటూ వెళ్ళి దాని మాధ్యమంగానే ఆ డబ్బు వినియోగించి వారు ఈ మంచి పనులన్నీ కూడా చేయడం జరిగింది. అంటే అసలు అవినీతికి తావులేనటువంటి పరిపాలన, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకు అందించినటువంటి పరిపాలన, ఒక సమసమాజ స్థాపనకి ట్రైబల్స్ కూడా అప్పుడు బిల్ అనేటువంటి ఒక ట్రైబల్ వారు ఎక్కువ ఉండేవారు అప్పట్లో. సో వారికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి ఎవరైనా సరే అడవుల్లో ఉండి వెళ్ళినట్లయితే లేదా అడవికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కనుక వినియోగించుకున్నట్లయితే చిన్నపాటి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ అన్నిటినీ కూడా షెడ్యూల్ ట్రైబల్ యొక్క అభివృద్ధికి వారు వినియోగించారు. అంటే ఎంతటి ముందాలోచన ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అటువంటి ఒక గొప్ప మహనీయురాలు ఆవిడ్ని ఖచ్చితంగా ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ ప్రాతస్మరణీయురాలు అని చెప్పడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు. సాధారణంగా మహనీయులకి వారి జయంతి వర్ధంతికి పుష్పాంజలి ఘటిస్తాం, కానీ నిజమైనటువంటి నివాళి ఏదంటే వారి ఆశయాల్ని కొనసాగించినప్పుడే. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు ఏ విలువలకి, ఏ సంక్షేమానికైతే ఆవిడ ప్రతీకగా నిలబడ్డారో అటువంటి సుపరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ఇవాళ దేశానికి, దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది సత్యదూరమైనటువంటి విషయం కాదు. ఇవాళ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి తపన ఎన్డీఏ పరిపాలనలో కనపడుతుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఇవాళ ఎన్డీఏ పరిపాలనలో మనం చూస్తున్నాం. ఎటువంటి చొరబాటుదనం కావచ్చు, లేకపోతే మన దేశం మీద దాడి కావచ్చు, తిప్పి కొట్టేటువంటి సామర్థ్యం ఈ మధ్యనే మనం చూసాం. ఏప్రిల్ 22 జరిగినటువంటి కవ్వింపు చర్య, దానికి ధీటుగా వారి ఉగ్ర స్థావరాల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది.
లేకుండా పాకిస్తాన్ ఎప్పుడైతే మన పౌరుల మీద దాడి చేయడం ప్రారంభించారో చాలా ఖచ్చితత్వంతో మనం వారికి ఉన్నటువంటి బేస్ క్యాంప్స్, మిలిటరీ బేస్ క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు మీతో మేము వర్తకం చేయాలి అని అంటే మీరు సీజ్ ఫైర్ చేయాలి అని అన్నా మోడీ గారు ఇచ్చినటువంటి ధీటైనటువంటి సమాధానం మనం అందరం కూడా విన్నాం. మీరు ఉగ్రవాదాన్ని, ట్రేడ్ని లేదా చర్చలు, ట్రేడ్ని, వ్యాపారాన్ని ఒకే గాడిలో కట్టి మీరు చూడటానికి వీలు లేదు. ఎటువంటి బెదిరింపులకి కూడా మేము అదరం బెదరం అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే సింధు జలాలు ఏవైతే మేము పాకిస్తాన్కి మా దేశం మీద దాడి చేసి అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో సింధు జలాల్ని ఏదైతే మన అధీనంలో ఉన్నటువంటి ఆ 3 ట్రిబ్యూటరీస్ని కూడా మనం ఆపేశాము. ఇవాళ పాకిస్తాన్ లేఖ రాసింది, వరల్డ్ బ్యాంక్కి రాసింది, యుఎన్కి రాసింది, మన భారత ప్రభుత్వానికి రాసింది. మాకు అక్కడ నీళ్లు లేకపోతే మేము వ్యవసాయం చేయలేకపోతున్నాము, మేము కటకట్లాడుతున్నాము, మాకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పారు. కానీ మోడీ గారు చెప్పిన మాట మాత్రం ఒకటే, మీరు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాట్లాడతాను అంటే మీరు ముందుకు రండి. అదేవిధంగా ఉగ్రవాదాన్ని మేము పరిసమాప్తం చేస్తాము అని అంటే మేము చర్చలకి సన్నద్ధం. కానీ మీరు ఇటువంటి అర్జీలతో వచ్చినట్లయితే మేము సన్నద్ధంగా లేవని చెప్పి గట్టిగా మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏవైతే విలువలు ఆనాడు అహల్యబాయి హోల్కర్ గారు ఒక నిదర్శనంగా నిలబడ్డారో ఇవాళ వాటిని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విలువలకి నిలబడుతుంది, కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తూ ఇవాళ అహల్యబాయి హోల్కర్